ఇక్కడ వీళ్ళకి కన్నడను తులు ఈ 2 లాంగ్వేజెస్ వచ్చు. దాంట్లో మెయిన్ వీళ్ళు మాట్లాడేది తులు. ఇదిగోండి ఇదంతా బోటు. దట్ వన్నా ఓకే, అది వాడు కనిపిస్తుంది కదా, అది మనం అయితే రేపు పొద్దున 7 గంటలకు లేచి ఆ బోట్లో అయితే పోదాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనమైతే ఈరోజు అయితే గోకర్ణ నుంచి అయితే బయలుదేరి మురుడేశ్వర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి దాదాపు మురుడేశ్వర్ ఒక 120 కిలోమీటర్స్ ఎంతో ఉందంట. అండ్ మనం దారిలో పోయేటప్పుడు అయితే టిఫిన్ చేసుకున్నట్టు వెళ్ళిపోదాము. సో మనమైతే గోకర్ణ నుంచి బయలుదేరిపోతున్నాం మురుడేశ్వర్కి. టిఫిన్ కూడా చేసేసినాము. ఇంకేమన్నా మధ్యలో పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ పట్టించేసుకొని డైరెక్ట్ మురుడేశ్వర్. ఇట్లా లెఫ్ట్కి పోతే గోవా, ఇటు పోతే మురుడేశ్వరు అండ్ కన్యాకుమారి. ఫోన్పే గీన్పే లేనట్టుంది, ఉంది ఫోన్పే. ఒక 700 పట్టిద్దాం. ఇదిగోండి వంకాయలు అట్టం ఎంత పెద్దగా ఉండే. అదిగో అటు పెట్రోల్ పడుతున్నాడు కదా ఇన్షార్ట్ చేసుకొని, అతను మేనేజర్ పాపం, ఆయన కూడా పోయి పెట్రోల్ పడుతా అన్నాడు. అట్ట ఉంది పరిస్థితి. అదిగోండి పాపం. థ్యాంక్ యూ. శరావతి రివర్ ఇది. నేను జాక్ ఫాల్ చెప్పా కదా, శరావతి ఇక్కడ ఉండే. ఎంత బాగుందో ఇది. మొత్తం అంటే బ్యాక్ వాటర్స్, శరావతి బ్యాక్ వాటర్స్. మన శ్రీ మురుడేశ్వర షెల్టర్. ఇది వచ్చి కోనేరు. ఎందుకంటే ఏడ ఒకటి దిగింది కారు ఇక్కడి నుంచి పోగా మనం కూడా పోవచ్చు. ఇది సంగతి. ఇదిగోండి అక్కడ రథం ఉంది. అర్జునుడికి గీతాపదర్శనం చేసే రథం అది. అండ్ ఇటు తిరిగితే మనకు వచ్చి శివుడు. అటు పోదాం లోపలికి. ఇక్కడ మాత్రం ఈ టెంపుల్ వ్యూ మాత్రము సూపర్గా ఉంది, చూపిస్తా. ఇది వచ్చి గోపురం, ఇది వచ్చి వ్యూ. అటు చూడండి వ్యూ. ఇంత టెంకాయ చెట్లు భలే ఉందా నాకైతే. ఇక్కడ నుంచి చూసేదానికి చాలా బాగుంది. టెంకాయ చెట్లు అన్నీ, కొండ ప్రాంతం. ఇక్కడ మళ్ళీ బీచ్. ఆ కార్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఆడ బీచ్లో. కారు మనం కూడా పోదాం ఒకసారి అట్లాగా. బీచ్లోకి పోదాం. ఇటు కూడా ఇట్లాగే మొత్తం అంత కనిపించినంత దూరం ఇట్లా ప్లెయిన్గా ఉండాలా, అప్పుడు రైడ్ బాగా ఉంటుంది అసలు. అది మురుడేశ్వర సంగతి. ఇప్పుడు ఎదుగుంటారా ఉన్నట్టుండి స్పీడ్ చేసినాడు కూడా. అక్కడ కొండ ఎక్కువ వేయడానికి ఆడదాకా స్లోగా వచ్చినాడు. అక్కడి నుంచి ఒక్కసారిగా స్పీడ్ పెంచేసినాడు. ఎప్పుడారు అంటున్నా గద్దలు ఏదో రాముందులో పైన తిరుగుతున్నాయి, ఓ అంటే తిరుగుతున్నాయి. ఇదిగోండి ఆ ఏరియా మొత్తం ఓడి నుంచి. ఇదిగోండి ఇదంతా కూడా మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, బాగా చాలా ఉంటాయి. ఇదిగోండి ఆ భోజనాల కోసం చూడండి ఎన్నుండే తగలుతాయి గద్దలు, రెండమ్మ కూడా. ఇదిగోండి ఎన్నుండే, ఓయమ్మ కావాల్సిన ఎన్నుండే మొత్తం. కిందకి పోయేదానికి లేదు, కిందకి పోయేదానికి లేదు, కానీ అవతలకు మాత్రం పోవచ్చా.
ఇదిగోండి కిందకి పోతే బండి రాదు పైకి. అది మనకి హైవే, అది పోతున్నాయి కదా వెహికల్స్, అది హైవే. జస్ట్ బీచ్కే ఉంది అది హైవే. బాగుంది మాత్రం. దీని అందం తెలియాలంటే డ్రోన్ షాట్లోనే అర్థమవుతుంది. మామూలుగా ఇక్కడి నుంచి తెలియదు, కానీ డ్రోన్ కానీ ఉంటే డ్రోన్ షాట్లు అయితే కరెక్ట్గా వస్తుంది దీని బ్యూటీ. పగిలిపోయిందిరా టైర్. అదిగో టైర్ పగిలిపోయింది బాబు, లారీ పడింది. అయ్యో ఇదిగోండి, అదిగో టైర్ బద్దలు అయిపోయింది అది బాబు. ఆ టైర్ ఓ గాడి ఉస్కా వాడు ఇంకా సర్వీస్ రోడ్డు వచ్చేదాకా పాపం రావాల్సింది. అట్లాగే అన్ని చక్రాల మధ్యలో ఒక చక్రం ఏం కాదు, ఏమంటే కొంచెం నిదానంగా రావాలా. అదే టైర్ కానీ మనకు కానీ పగిలింటే వాటికి మనకి అంబులెన్స్ వస్తుంటే గీ అంట. అది అన్ని చక్రాల మీద తట్టుకుంది, కానీ ఏం కాదు. అది ఒక టైర్ పగిలితే, 2 టైర్లు కానీ పగిలింటే బండి పూర్తిగా పక్కగా లాగేస్తుండేది. అది కూడా మన హెవీ లోడ్ టైర్ అది. అంటే మనకు లోడ్ ఎక్కువ వేసుకున్నప్పుడు వాళ్ళు ఒక 2 టైర్స్ని మధ్యలో దింపుతారన్నమాట కిందకి, లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు. ఆ టైర్ పగిలింది అటు సైడ్, రైట్ సైడ్. ఉడిపి కట్ చేసాం. ఉడిపి బళ్ళారి. ఓకే ఆంధ్ర, నెల్లూరు. తెలుగు వచ్చు కదా. ఓకే ఓకే. 39 ಇಲ್ಲಿ ಬರಲ್ಲ, 20, 19 ಮತ್ತೆ 18 ನಡೀತೈತೆ ಇಲ್ಲಿ. ఇల్లు వచ్చి బళ్ళారంట. మన బండి రిజిస్ట్రేషన్ చూసి ఆపి మాట్లాడినారు. పనికి వచ్చారు. ఓకే ఓకే. 800-900 ఇస్తారా? ఓకే, ఇస్తున్నదా? ఏ పని? మా ఊర్లో బరే 300. ఈ బారా ఇప్పుడు నైట్ కదా ఓపెన్ అదా? ఇప్పుడు కూడా ఓపెన్ అన్న, పొద్దున 9 గంటల నుంచి ఓపెనింగ్ ఉంటుంది. అవునా? వారం రెస్టారెంట్ ಎಲ್ಲ ಊಟ అంతా. ఓకే సరే అయితే. పేరు చెప్పలే మీరు? అశోక్ మంజా. నా పేరు సుధీర్. సరే అయితే. ನಮ್ಮೆಲ್ಲ ಇಲ್ಲೇ ಬಳ್ಳಾರಿ ಎಲ್ಲ. అవునా? ఓకే సరే అయితే. బాయ్. వాళ్ళు బళ్ళారంట. మన రిజిస్ట్రేషన్ చూసి పలకరించారు వాళ్ళు. ఇదిగోండి కొద్దిసేపు ఉడిప్పిని చూడండి, అటు ఇటు. ఇది ఫిష్ హార్బర్, ఉడిప్పి ఫిష్ హార్బర్. బాగా ఇటు పోదాం మనం. అది ఇదైతే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగుంది. ఏదో ఊరిది, పల్లెటూరు. చాలా బాగుంది కదా. రైడ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా చెట్లు, టెంకాయ చెట్లు, రోడ్డు బాగా వాలీబాల్ ఆడుకునేదానిక. ఎవ్వలేదు, ఖాళీగా ఉంది. GoProతో అయితే మనం టైం ల్యాప్స్ అయితే పెట్టున్నాము సన్సెట్కి. చూద్దాం ఎంతసేపు పడుతుంది. ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపల ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటా. నైట్ ఎక్కడ స్టే అనేది. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది, దాని దగ్గర అనుకుంటున్నా. ఈ కోస్టల్ ఏరియా మాత్రము చాలా బాగుంది. ఈవెన్ సన్సెట్ పాయింట్ కూడా సూపర్గా ఉంది.
మనమైతే ఇప్పుడు ఉడిపికి వచ్చాము. ఉడిపి నుంచి ఇక్కడ పడుక్కరే అని ఒక బీచ్ రోడ్ ఇందాక చూపించా కదా. ఈ బీచ్ రోడ్డు చాలా బాగుంది. మనకి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటే బీచ్ దగ్గర హౌస్ ఉంది. ఇక్కడ అదిగోండి అక్కడ ఉంది కదా, అది హౌస్ వీళ్ళది. యాక్చువల్లీ వీళ్ళు అంటే ఇప్పుడు కూర్చొని మాట్లాడుకునేదానికి అది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఏదైనా ప్లేస్ ఉందని అడిగితే ఏమో మనకి అక్కడ పర్లేదు, అక్కడ ఉండమన్నారు, టెంట్ వేసుకోమన్నారు. మనమైతే ఈరోజు నైట్ అక్కడే ఉండిపోతున్నాం. మన పేరు వచ్చి జనార్దన్. ఇప్పుడు ఏంటంటే పాయింట్, మనం ఇక్కడ బోటింగ్ ఏమన్నా ఉందేమని అడిగా. లోపల పోయేదానికి ఫిష్ బోట్స్ ఉంటాయి కదా, అవి ఏమన్నా ఉందేమో అని అడిగా. మన వాళ్ళు అయితే ఉంది, వీళ్ళదే ఇతను జనార్దన్ చెప్పాను కదా, అతనిదే ఉంది. రేపు పొద్దున్న తీసుకెళ్తాను 7 o'clock అని అంటున్నాడు. ఇప్పుడైతే ఒకసారి బోట్ చూపిస్తారమ్మా అంటున్నాడు. చూద్దాం రండి. టెంపుల్ యా టెంపుల్ గుడ్. మనం ఇప్పుడైతే బోట్ చూస్తున్నాము. ఈ బోట్లో రేపు మళ్ళీ మనం మార్నింగ్ లేసి ఒకసారి అట్లా రౌండ్ వేసుకొద్దాం. మార్నింగ్ గుడ్ రైట్, మార్నింగ్ లొకేషన్ గుడ్. 7 గుడ్. ఓకే, 7 గంటలకైతే బాగుంటుందంట. ఒకసారి రౌండ్ వేసుకొద్దాం, చూద్దాం. ఏ నది క్యా నామ్ హై? ఉద్యారహోలి. ఓకే, ఈ నది పేరు వచ్చి ఉద్యారహోలి అంట. ఇప్పుడు ఆ నదిలో ఉంటుంది బోటు. ఆ నదిలో నుంచి అట్లా సముద్రంలో పోయి సముద్రంలో ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాం. కనిపిస్తున్నాను లేదా కానీ వినిపిస్తుందా జాలే, అదే చూద్దాం. आपका नाम? प्रदीप. ఓకే. ఎందుకంటే వెళ్ళిపోతున్నాము. బోటు ఎక్కడుందో మనకి ఇప్పుడు చాలా బోట్లు ఉన్నాయి లోపల. ఇదిగోండి ఈ లైట్లు వెలిగేటివన్నీ బోట్లే. ఇక్కడ వీళ్ళకి కన్నడను తులు ఈ 2 లాంగ్వేజెస్ వచ్చు. దాంట్లో మెయిన్ వీళ్ళు మాట్లాడేది తులు. ఇదిగోండి ఇదంతా బోటు. దట్ వన్నా? ఓకే, అది వాడు కనిపిస్తుంది కదా, అది మనం అయితే రేపు పొద్దున 7 గంటలకు లేచి ఆ బోట్లో అయితే పోదాం. అది వచ్చి కిరోసిన్, పెట్రోలు, ఆయిల్ ఆ 3 వేస్తే రన్ చేస్తారంట. అది దాంట్లో రౌండ్ వేసి వద్దాం రేపు పొద్దున పోయి. బాగానే ఉంది బోటు. ఓకే, ఏ చోట బోట్ ये ओ क्या है? मिशन नहीं है इसमें? मिशन नहीं. ओके, हाँ वो उसमें మిషన్ ఓకే. దాంట్లో ఇంజిన్ ఉంది, దీనికైతే ఇంజిన్ లేదు. అది ఇది నది. నది నామ్ క్యా? ఉద్యారవలి. ఇది వచ్చి ఉద్యారవలి నది. దీనికి నదికి అవతల మనకి సముద్రం ఉండేది. అది సర్లేండి, మనం రేపు పొద్దున వద్దాం. మనకి ఇంకోటి వచ్చి కన్నడ వర్డ్ ఏంటంటే హల్లి. ఓకే, హల్లి అంటే విలేజ్ అంట, అంటే గ్రామం అని అర్థం. ఇది యాక్చువల్లీ సముద్రము. ఈ సముద్రంలో మనకి అక్కడక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా చిన్నగా. అవి ఏంటంటే యాక్చువల్లీ బోట్లు అంట, చేపలు పట్టే బోట్లు. ఎన్ని వాళ్ళు చేపలు పట్టేదానికి పోయి ఉన్నారు ఇప్పుడు. హాయ్, నేమ్ అవినాష్. యూ టాక్ టు మీ. అవినాష్ మన ఫ్రెండ్. और 12 o'clock खाना हमारे घर पे इधर आ जाओ. इधर आप नहीं है ना? आप इधर उधर मैं देखता हूँ, आएगा तो आता हूँ. आएगा? हाँ, 11 साल तो पक्का बोलते. खाना खा के बाद आप आएगा? मैं वापस देखता हूँ, आएगा तो आता हूँ. आए तो एक साथ के वो अच्छा रहता है. आता मैं. हाँ ठीक है. 12-1 बजे आता हूँ. ఓకే, గుడ్. चलेगा? గుడ్. నేనైతే ఈరోజు వీడియోని అయితే క్లోజ్ చేసేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.